హాయ్ స్టూడెంట్స్, లాస్ట్ క్లాస్ లో మనం మెంటల్ ఎబిలిటీ టెస్ట్ లో వర్డ్ అనాలజీ అనే టాపిక్ గురించి చర్చించుకున్నాం. కొంత సమాచారాన్ని కూడా సేకరించి నేర్చుకున్నాం. అయితే ఈ వర్డ్ అనాలజీ టాపిక్ కింద మరికొన్ని ప్రశ్నలు ఎలా వస్తాయో ఒకసారి పరిశీలిద్దాం. ఇక్కడ ఫస్ట్ ఎగ్జాంపుల్ 1 చూడండి. మ్యాన్ ఇస్ టు బయోగ్రఫీ ఈజ్ యాజ్ టు నేషన్ ఈజ్ టు క్వశ్చన్ మార్క్ అని ఇచ్చాడు. నిన్నే చెప్పుకున్నాం ఈ టాపిక్ లో ఈజ్ యాజ్ టు అనే గుర్తుకి ఒకవైపున 2 పదాలు ఉంటాయి, మరొక వైపున ఒక పదము ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుంది. అయితే 2 పదాల మధ్య ఎలాంటి సంబంధం ఉంటుందో అవతల వైపు కూడా 2 పదాల మధ్య అలాంటి సంబంధమే ఉంటుంది. అలాంటి ఆప్షన్ ని మనం ఈ 4గిట్లో ఎంచుకొని ఆన్సర్ చేయాలి. అయితే ఇక్కడ గమనించండి, మ్యాన్ బయోగ్రఫీ అంటే ఒక మనిషి యొక్క చరిత్రని మనిషి గురించి రాస్తే దాన్ని ఏమంటామంటే బయోగ్రఫీ అని అంటాం. అలా కాకుండా ఒక నేషన్ అంటే ఒక దేశం గురించి తెలియజేసేది, ఒక దేశం గురించి రాస్తే దాన్ని ఏమంటారు? సో దాన్ని మనము ఇక్కడ ఆప్షన్స్ చూడండి, పీపుల్, హిస్టరీ, డెమోగ్రఫీ, జాగ్రఫీ అని ఇచ్చాడు. సో ఒక దేశం గురించి తెలియజేసేది మనకు హిస్టరీ అని ఇలా ఆన్సర్ చేయాలి. అంటే ఇక్కడ ఉన్న రిలేషన్ చర్చించుకొని ఆన్సర్ చేయాలి. సెకండ్ క్వశ్చన్ చూడండి, క్వశ్చన్ మార్క్ ఫంగి ఈజ్ యాజ్ టు ఎంటమాలజీ ఇస్ టు ఇన్సెక్ట్స్. సో యువతల వైపు 2 పదాలు ఉన్నాయి, దీని మధ్యలో ఉన్న సంబంధం చూడండి. ఇన్సెక్ట్స్ అంటే పురుగులు, ఎంటమాలజీ అనేది ఈ ఇన్సెక్ట్స్ ని అధ్యయనం చేసే శాస్త్రం. అంటే ఇక్కడ స్టడీ అండ్ టాపిక్ ఇచ్చున్నాడు. సేమ్ ఇక్కడ కూడా టాపిక్ వచ్చి ఫంగి, అయితే దీన్ని అధ్యయనం చేసే శాస్త్రం ఏంటి అని అన్నాడు. కింద 4 ఆప్షన్స్ గురించి మనకు కొంత ఐడియా ఉంటే సులభంగా గుర్తుపెట్టచ్చు. ఫస్ట్ ఆప్షన్ కార్డియాలజీ, హార్ట్ కి సంబంధించినటువంటి స్టడీ. వైరాలజీ, వైరస్లకు సంబంధించినటువంటి స్టడీ. మైకాలజీ, మైకాలజీ అనేది ఈ ఫంగికి సంబంధించినటువంటి స్టడీ. సైకాలజీ అనేది మైండ్ కి సంబంధించినటువంటి స్టడీ. సో ఇక్కడ మైకాలజీ అనేది ఆన్సర్ అనేది గుర్తుపెట్టాలి. థర్డ్ క్వశ్చన్ చూడండి, ఆగ్రా ఇస్ టు తాజ్ మహల్ ఈజ్ యాజ్ టు అమృత్సర్ ఇస్ టు క్వశ్చన్ మార్క్ అన్నాడు. అయితే ఇక్కడ ఆగ్రాలో తాజ్ మహల్ ఉంది. తాజ్ మహల్ అనే ఒక హిస్టారికల్ ప్లేస్ ఆగ్రాలో ఉంది. అదేవిధంగా అమృత్సర్ లో ఉన్నటువంటి ప్లేస్ ఏంటి అని అన్నాడు. సో ఫస్ట్ ఇక్కడ ఉన్న ఆప్షన్స్ చూడండి, గోల్డెన్ టెంపుల్, రెడ్ ఫోర్ట్, హవా మహల్, లోటస్ టెంపుల్. అయితే ఇక్కడ ఉన్న 4 ఆప్షన్స్ గురించి మనకు కొంత అవగాహన ఉంటే ఈజీగా పెట్టగలం. సో ఇక్కడ చూడండి, రెడ్ ఫోర్ట్ అనేది ఢిల్లీ, హవా మహల్ అనేది జైపూర్, లోటస్ టెంపుల్ అనేది కూడా ఢిల్లీలో ఉంటుంది, గోల్డెన్ టెంపుల్ అనేది అమృత్సర్ లో ఉంటుంది. కాబట్టి ఇక్కడ అమృత్సర్ కి సంబంధించినటువంటి ప్లేస్ గోల్డెన్ టెంపుల్ అని ఇలా గుర్తిస్తాం. అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, నిన్న మనం కొన్ని టాపిక్స్ గురించి చెప్పుకున్నాం. ఆ టాపిక్స్ సంబంధించిన కొంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకున్నాం. ఇక్కడ ఈ రోజు చూసిన ప్రశ్నలకు సంబంధించి మనకు కొన్ని, అంటే ఇక్కడ ఒక హిస్టారికల్ ప్లేస్, ఏదన్నా సిటీ, ప్లస్ వచ్చి స్టడీ అండ్ టాపిక్. అదేవిధంగా మనకు ఫిజిక్స్ లో కొన్ని రిలేషన్స్ ఉంటాయి. ఇలాంటి సమాచారాన్ని సేకరించి ఈ వీడియోలో స్క్రీన్ పై డిస్ప్లే చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీలైతే అందరూ నోట్ చేసుకునేదానికి ప్రయత్నం చేయండి. ఎవరైతే సిన్సియర్ గా ఎన్ఎంఎంఎస్ సాధించాలనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా ప్రతి మార్కు చాలా ఇంపార్టెంట్. ఒక్క మార్క్ అయినా సరే వాళ్ళని విజయానికి చేరుస్తుంది అనేది గుర్తుపెట్టుకోండి. కాబట్టి వీడియోని పాజ్ చేసి ఉన్న ఇన్ఫర్మేషన్ ని నోట్ చేసుకుని బాగా ప్రిపేర్ అవ్వండి. ఇక్కడ స్క్రీన్ పైన ఇన్ఫర్మేషన్ ని డిస్ప్లే చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా గమనించండి. వర్డ్ అనాలజీలో భాగంగా కొన్ని ముఖ్యమైన దేశాలు, వాటి యొక్క కరెన్సీలను మనం నేర్చుకోవాలి. అదేవిధంగా స్టడీ అండ్ టాపిక్ అంటే యానిమల్స్ గురించి వివరించేది జువాలజీ, వాటర్ గురించి వివరించేది హైడ్రాలజీ. ఇలా తర్వాత కొన్ని ఇంగ్లీష్ పదాలకు అర్థాలు కూడా ఇస్తారు, అవి కూడా మనం కొన్నైనా నేర్చిపెట్టుకో ఉండాలి. నెక్స్ట్ అదేవిధంగా కొన్ని ఇంగ్లీష్ పదాలకు వ్యతిరేక పదాలు, యాంటనిమ్స్ నేర్చుకోవాలి. తర్వాత వర్డ్ అండ్ ఇంటెన్సిటీ. ఇంటెన్సిటీ అంటే తీవ్రత, ఒక పదం యొక్క తీవ్రత ఎంతవరకు ఉంటుంది అనేది
అక్కడ చూపిస్తాం. నెక్స్ట్ వర్డ్ అండ్ సినోనిమ్స్. నెక్స్ట్ టూల్ అండ్ యాక్షన్. నైఫ్ అనేది కట్ చేయడానికి ఉపయోగపడుతుంది, పెన్ అనేది రాయడానికి ఉపయోగపడుతుంది. ఇలా కొన్ని మనం టూల్స్ గురించి తెలుసుకో ఉండాలి. అదేవిధంగా వర్కర్ అండ్ వర్కింగ్ ప్లేస్. ఆర్టిస్ట్ అనేది థియేటరు, క్లర్క్ అంటే ఆఫీసు. ఇలా ఒక వ్యక్తి ఎక్కడ అతని పని ఏంటి అనేది సూచించేది మనం తెలుసుకో ఉండాలి. ప్రోడక్ట్ అండ్ రా మెటీరియల్. మెటల్ ఓర్ నుంచి వస్తుంది, క్లాత్ అనేది ఫైబర్ నుంచి వస్తుంది. ఇలా వాటి యొక్క మధ్య రిలేషన్ని తెలుసుకో ఉండాలి. కొన్ని ఇంపార్టెంట్ అయినటువంటి స్టడీ టాపిక్స్ మాత్రం ముందుగా మనం నేర్చుకొని ఉండాలి. నెక్స్ట్ వర్కర్ అండ్ టూల్స్. అంటే కార్పెంటర్ సా, సోల్జర్ గన్. అంటే వర్కర్స్ ఉపయోగించే పనిముట్ల గురించి కూడా తెలుసుకో ఉండాలి. తర్వాత ఇన్స్ట్రుమెంట్ అండ్ మెజర్మెంట్. అంటే స్కేల్ లెంత్ని కొలవడానికి, బ్యాలెన్స్ మాస్ని కొలవడానికి ఇలా ఉపయోగిస్తామని తెలియాలి. నెక్స్ట్ క్వాంటిటీ అండ్ యూనిట్. అంటే ప్రమాణాలు. మనకు ఫిజిక్స్లో ఉన్న ప్రమాణాల గురించి మనం బాగా తెలుసుకో ఉండాలి. నెక్స్ట్ ఇండివిజువల్ అండ్ గ్రూప్. అంటే ఒకరు ఉంటే దాన్ని ఏమంటాము, గుంపుగా ఉంటే దాన్ని ఏమంటాము అనేది తెలుసుకో ఉండాలి. హిస్టారికల్ ప్లేసెస్ అండ్ సిటీస్. ఇవి జాగ్రత్తగా నేర్చుకోండి, విజయం సాధించండి.